తిరిగి రాశాడు మొదటి దినవృత్తాంతాలు 1:10 కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీద పరాక్రమశాలిలో మొదటివాడు. ఇదిగో ఇందుకే చెప్పాను, భూమి మీద అప్పటికే పరాక్రమశాలు చాలా మంది ఉన్నారని చెప్పాను మీకు. ఎవరాళ్ళు? నెఫీలీలు. పరాక్రమశాలు పూర్వం ముందు పేరు పొందిన సూర్యులు వీరే. ఆదికాండం 6వ అధ్యాయం. నెఫీలీలు ఎవరండి? పూర్వం ముందు పేరు నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి. ఆ దినములలో 4వ భూమి మీద నెఫీలీలను భూమి మీద ఉండిరి. తర్వాత నుండి దేవుని కుమారులు నరుల కుమార్తెలు దేవదూతలు నరుల కుమార్తెలతో పోయినడు వారి పిల్లలు కని పూర్వకాలం మంది పేరు పొందిన సూర్యులు వీరే. ఈయన వీరి మీద పరాక్రమ గలవాడంట. 10వ మొదటి దినవృత్తాంతాలు 1:10. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీద పరాక్రమశాలిలో మొదటివాడు. అసలు అప్పట్లో భూమి మీద పరాక్రమశాలు ఎవరో? నెఫీలీలు. వారందరికీ మొట్టమొదటివాడు ఎవడట? నిమ్రోద్. వారందరికీ హెడ్ తలకాయ. ఎందుకు? వాళ్ళందరూ దేవదూతలకి మనుషులకు పుడితే మరి ఈడు వాళ్ళందరికీ హెడ్ ఎలా అయ్యాడండి? ఈడు దేవదూతలకు పుడితే, ఈడు ఒక దేవదూతకు పుడితే ఈడు ఎందుకు హెడ్ అవుతాడండి? వీడు ఏదో పెద్ద తలకాయ గుట్టి ఉండాలి కదా. ఆ పెద్ద తలకాయే సైతాన్ అనమాట. దీన్నే మర్మము అంటారు.